ప్యాషన్, పర్పస్ 2 కలిస్తే ఒక మీనింగ్ఫుల్ ఉంటుందా, లేకుంటే 2 సపరేట్గా చూడాలా? ప్యాషన్ పర్పస్తో డ్రివన్ అయ్యి ఉండాలి. ఓకే. మనం ఏం చేయాలనుకున్నా సరే దానికి ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేదనుకోండి, ఇంజన్ లేని బోగిల్ లాంటివి. ట్రూ. ఇంజన్ లేని బోగిల్ని వదిలేస్తే ఏమవుతుందండి? నో యూస్. కాబట్టి ఇంజన్ ఉండాలి. ఇంజన్ ఆపరేట్ చేసేవాడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు పట్టీలు చేంజ్ చేయాలి, ఎప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఎప్పుడు స్లో డౌన్ అయ్యాలి, అరే ముందేదైనా యాక్సిడెంట్ ఉందా ఆపుతాను, లేదా ముందేదైనా ఆబ్స్టికల్ ఉందా వేరే చోటికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇంజన్ ఉన్నప్పుడు, ఇంజన్ ని నడిపేవాడు ఉన్నప్పుడు కదండి అయ్యేది. జస్ట్ బోగిల్ని వదిలేసాం అనుకోండి, ఎంత డిస్ట్రాక్షన్ అయిపోతుంది. ఇంజన్ ని ఆపరేట్ చేసేవాడు డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఏంటి అసలు మనల్ని ఆ పర్పస్ ఎట్లా డ్రైవ్ చేస్తుంది? అసలు ఏది పర్పస్ చూపించేది అంటే, మనకి ఆధ్యాత్మికమైన వ్యక్తులు, ఆధ్యాత్మికమైన పుస్తకాలు మనకి పర్పస్ ని చూపించాలి. ఓకే. అందుకే కృష్ణుడు అర్జునుడికి పర్పస్ ఏంటి అని ఉపదేశం చేశాడు. అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి, కానీ ఏం చేస్తూ? నన్ను స్మరిస్తూ, నేను చెప్పానని నా కోసం నువ్వు యుద్ధం చెయ్యి. పర్పస్ అన్నిటికంటే గొప్ప పర్పస్ జీవనంలో జీవించడానికి ఏంటి అంటే, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం, సంసిద్ధిర్ హరితోషణం.